హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ టమాటా చట్నీ మైసూర్ బోండా చేసుకుందామా. మరి టమాటా చట్నీకి కావాల్సిన మసాలాలు: పల్లి, వెల్లిపాయ, జీలకర్ర, చింతపండు, ధనియాలు, పచ్చిమిర్చి, టమాటో. టమాటా చల్లారాక మిక్స్ పట్టేయాలి పేస్ట్ లాగా. ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర బాగా ఫ్రై చేసి టమాటా చట్నీలో వేయాలి. టమాటా చట్నీ అయిపోయింది. ఇప్పుడు బోండా తయారీ విధానం. ముందుగా బోండాలోకి కావలసినవి వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత జీలకర్ర వేసుకొని బాగా కలిపి మైదా పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలపాలి. పిండిని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి బోండా టైప్లో కలపాలి. బోండా సైజ్ వచ్చేటట్టు కలపాలి పిండిని. బోండా కూడా చాలా బాగా పొంగుతుంది. ఇలా కలుపుకోండి మీరు కూడా. ఆయిల్ బాండ్లో పోసుకొని వేడి అయ్యాక చిన్న చిన్న పునుగుల్లాగా బోండాలు వేసుకోండి. చాలా బాగా పొంగుతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. హలో, మరో విషయం అండి. పునుగులు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా బురబుర పొంగేటట్టు వేంపాలి. చాలా రుచిగా ఉంటాయండి. ఇలా నేను చేసే విధానంలో మీరు కూడా చేయండి, చాలా బాగుంటాయి. మీకు నా వీడియోలో బోండా చట్నీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మీకు మరికొన్ని వీడియోలు కావాలనుకుంటే, ఇలానే చేయాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.